మళ్ళీ మనం వచ్చేసాము ఈ రోజు గ్రోయ్ గార్డెన్ కి. ఈ రోజు మనం కొత్తగా వచ్చిన ఈవెంట్ ట్రాంక్విల్ ఫ్రూట్ అండ్ కరప్టెడ్ ఫ్రూట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ రెండు ఫ్రూట్స్ మనకి ఎలా వస్తాయి అండ్ ఆ రెండు ఫ్రూట్స్ యూజ్ చేసి మనం కొత్త రివార్డ్ ఎంత తొందరగా అండ్ ఎంత ఎక్కువగా మనం సంపాదించగలమో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవును, నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్యూరీ అన్నయ్య. అంతేకాదు నాకు 10 ట్రాంక్విల్ ఫ్రూట్స్ అండ్ కరప్టెడ్ ఫ్రూట్స్ ఇచ్చాడు. మీకు కూడా ఫ్రూట్స్ కావాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా 10 ఫ్రూట్స్ ఇస్తాడు ప్యూరీ అన్నయ్య. ఓకే గాయ్స్, ఇక మొదలెడదామా? ఇందంకుల్ ట్రాంక్విల్ ఫ్రూట్ ఇవ్వు, లేకపోతే నేను కొట్టేస్తాను. ఈ రోజు నా చేతుల్లో దెబ్బలు తింటావు. ఏంటి శాంబాబు ఏదో మాట్లాడుతున్నాడు? శాంబాబు ఏమైంది? కొంచెంసేపు నన్ను డిస్టర్బ్ చేయి ప్యూరీ, వీడికి దెబ్బలు పడేలా ఉన్నాయి. ఆ విషయంలో నిన్ను కూడా కొడేస్తాను. అమ్మో శాంబాబు, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైంది అసలు? విషయం ఏంటో చెప్పు. వీడు ఉన్నాడే, నాకు ఫ్రూట్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఏంటి, నీకు ఆ ట్రాంక్విల్ ఫ్రూట్ కావాలా? అప్పటి నుంచి అదే అడుగుతున్నాను, నిన్ను ఇవ్వట్లేదు నాకు అసలు. ఎలా చూస్తున్నాడో చూడు మళ్ళీ, ఏదో గుడ్డుడు లాగా. అయ్యో, ట్రాంక్విల్ ఫ్రూట్ అతను ఇస్తాడు, కాకపోతే ఎవ్రీ 1 అవర్ కి ఒక్కసారి మనకి ఆ ట్రాంక్విల్ ఫ్రూట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. అంటే గంట తర్వాత ఇక్కడికి వస్తే ఫ్రూట్స్ ఇస్తాడా? లేదు, ఇప్పుడు ప్రతి 1 అవర్ కి ఒక 10 మినిట్స్ పాటు మన తోటలో ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని ట్రాంక్విల్ గా మారుస్తాడు. అంటే మ్యూటేట్ చేస్తాడని అర్థం. ఆ విషయం మీరే చెప్పొచ్చు కదా ప్యూరీ, అప్పటి నుంచి అడుగుతున్నాను. అనవసరంగా ఇప్పుడు దెబ్బలు తినేసేవాడు. అవును కదా గురుగారు, మీరే చెప్పవలసింది కదా. అంటే ఫ్యూరీ ఈ రోజు నేను మౌనవ్రతం, అందుకే చెప్పలేదు. చూసావు నీతో మాట్లాడుతున్నాడు, అప్పటి నుంచి నాతో ఏం మాట్లాడలేదు. వామ్మో, ఇదంతా నా తలకు చుట్టుకునేలా ఉంది కదా గాయస్. సర్లే, ఏదో ఒకటి, నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను. ఓకేనా, బాయ్. నీకుందరా రే ప్యూరీ ఏదో చేస్తున్నాడు. అరే ఏటి వదిలేవురా గాల్లోకి? అదే చెప్పాను కదా, ఇప్పుడు నీ తోటలో ఉన్న ఫ్రూట్స్ ని వాడు ట్రాంక్విల్ చేస్తాడు, వదిలేసేయ్. అవునా ప్యూరీ? ఓకే రా, నీకు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వచ్చేస్తున్నా ప్యూరీ. చూసారు కదా, మన తాత ప్రతి ఎవరికి ఇలానే మన తోటలో ఉన్న ఫ్రూట్స్ ని ట్రాంక్విల్ ఫ్రూట్ గా మారుస్తాడు. ఆ ట్రాంక్విల్ ఫ్రూట్స్ మనం ఇక్కడున్న బియర్ కి ఇచ్చామంటే అది మనకి కొన్ని పాయింట్స్ ఇస్తుంది. సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనబడుతున్నాయి కదా, నాకు 33 పాయింట్స్ ఉన్నాయి. వాటిని చీ పాయింట్స్ అంటారు. ఆ చీ పాయింట్స్ తో మనం ఈ జెన్ షాప్ లో ఉన్న వస్తువుల్ని కొనుక్కోవచ్చు. అండ్ వావ్, చూసారు కదా, రాయిజు అవైలబుల్ గా ఉంది. కాకపోతే నా దగ్గర అన్ని ఫ్రూట్స్ లేవు. ఇప్పుడే నా దగ్గర ఉన్న ట్రాంక్విల్ ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి తాతకి ఇచ్చేస్తాను. నాకు ఈ రాయిజు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీ కళ్ళ ముందే దీన్ని నేను కొనేసుకుంటాను. నా దగ్గర ఇప్పుడు జస్ట్ 33 పాయింట్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న ట్రాంక్విల్ ఫ్రూట్స్ అన్ని ఈ బియర్ కి ఇచ్చేసానంటే నాకు చాలా ఫ్రూట్స్ ఇస్తాడు. అంతేకాదు, ఇక్కడ ఇంకో కరప్టెడ్ తాత కూడా ఉన్నాడు. ఈ కరప్టెడ్ తాత దేనికి అనంటే, మన ట్రాంక్విల్ ఫ్రూట్ ని తీసుకొచ్చి ఈ కరప్టెడ్ తాతకి ఇచ్చాము అనంటే ఈ తాత మనకి గిఫ్ట్స్ ఇస్తాడు. ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తాడో ఒకసారి చూద్దామా? ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఉన్న గిఫ్ట్స్ లో ఏదో ఒక గిఫ్ట్స్ మనకి ఇస్తాడు. కాకపోతే ఇందులో ఒక కిటుకుంది. ఆ తాత ఏ ఫ్రూట్ అయితే మనకి మెన్షన్ చేసి అడుగుతున్నాడో ఆ ఫ్రూట్ మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ దాని వెయిట్ తక్కువైనా కూడా ఈ తాత తీసుకోడు. ఇప్పుడు ఈ తాత మనల్ని ఏం అడుగుతున్నాడు? ట్రాంక్విల్ బ్యాంబో అడుగుతున్నాడు. అది కూడా పక్కా 4 కేజెస్ ఉండాలంట. నా దగ్గర ఉందో లేదో చూసేద్దామా మన తోటకెళ్ళి? చూసారు కదా, మన సామ్రాజ్యం ఇదే. మన దగ్గర చాలా బ్యాంబోస్ ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి ట్రాంక్విల్ బ్యాంబో ఉండే ఉంటుంది. మనం వెతికేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోదాం. లా ట్రాంక్విల్ బ్యాంబో. చూసారా, స్టార్టింగ్ లోనే మనకు ఒక ట్రాంక్విల్ బ్యాంబో దొరికింది. కాకపోతే ఈ ట్రాంక్విల్ బ్యాంబో 4 కేసెస్ ఉండే ఛాన్స్ లేదు. ఆ తాత మనల్ని యాక్సెప్ట్ చేయడు. కాకపోతే మీకు చూపించడానికని నేను ఈ ట్రాంక్విల్ బ్యాంబోని కూడా తీసుకుంటాను. ఓకే గాయ్స్, ఇంకా మన దగ్గర ఏమేం బ్యాంబోస్ ఉన్నాయో చూద్దామా? ట్రాంక్విల్ బ్యాంబో ఇక్కడ ఒకటి ఉంది, కాకపోతే చిన్నగా ఉంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది, కాకపోతే ఇది కూడా చిన్నగానే ఉంది. ఓకే గాయ్స్, మనకు ఒక పెద్ద ట్రాంక్విల్ బ్యాంబో దొరికేసింది. కాకపోతే దీని మీద ఎన్ని మ్యూటేషన్స్ ఉన్నాయో చూసారా? నా స్పెషల్ మ్యూటేషన్ కూడా ఉంది. అయినా పర్లేదులే, మన దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంబోని మనం తీసుకెళ్లిపోదాం. లెట్స్ గో, తొందరగా వెళ్ళి తాతయ్యకి ఇచ్చేద్దామా? అరే తీసుకోరా తాత, తొందరగా నాకు గిఫ్ట్స్ ఇవ్వు. ఇవ్వరే, తీసుకోరా రే, తీసుకో. అలా చెప్తాడేంటి తీసుకోకుండా? అయ్యి బాబు, ఈ శాంబాబు మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నాడు రా బాబు. ఏమైందో కనుక్కుందాం. ఏమైంది శాంబాబు? వీడున్నాడు కదా, ఫ్రూట్ తీసుకోమంటే తీసుకోవట్లేదు. టమాటా, నన్ను టమాటా ఇమ్మని కూడా అడిగాడు కూడా, అయినా సరే తీసుకోవట్లేదు టమాటా. అయ్యో శాంబాబు, నాకు నీ బాధ ఏంటో అర్థమైంది. వాడు ట్రాంక్విల్ టమాటో అడుగుంటాడు, నువ్వేమో నార్మల్ టమాటో తీసుకొస్తున్నావు, అందుకే తీసుకోవట్లేదు. అప్పటి నుంచి ఈ శాంబాబుకి అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈడేమో నా మాటే వినట్లేదు. నువ్వైనా సరిగ్గా చెప్పు ఫ్యూరీ, నాకు ఈ టమాటో వద్దు, ట్రాంక్విల్ టమాటానే కావాలి. ఓకే, నేను చెప్తాను తాత, వెయిట్ చేయి. శాంబాబు, నేను నీకు ఒక టమాటా ఇస్తాను. ఆ టమాటా తీసుకెళ్లి అంకుల్ కి ఇవ్వు, తీసేసుకుంటాడు. ఫ్యూరీ, నువ్వు చాలా మంచోడు ఫ్యూరీ. ఓకే,
ఇప్పుడు నీకు ఒక టమాటో గిఫ్ట్ ఇస్తున్నాను, ట్రాంక్విల్ టమాటో. అది తీసుకెళ్లి అంకుల్ కి ఇస్తే తీసేసుకుంటాడు. ఓకే ఫ్యూరీ, ఇప్పుడు ఈ టమాటా తీసుకుంటాడా? సర్లే ఇచ్చేద్దాం. ఇదిగో తీసుకో తాత. వావ్, తీసుకున్నాడు. నాకు ఏదో ఇచ్చాడు. ఇది గన్లా ఉంది. దీంతో పెళ్లి చేస్తా ఫ్యూరీ. అయ్యో శాంబాబు, నీకు ఒక రివార్డ్ వచ్చింది. ఆ రివార్డ్ ఏంటంటే కరప్టెడ్ మ్యూటేషన్. ఆ మ్యూటేషన్ స్ప్రే యూజ్ చేసి నువ్వు ఏదైనా ఒక ఫ్రూట్ ని కరప్టెడ్ మ్యూటేషన్ చెయ్యొచ్చు. అప్పుడు ఆ ఫ్రూట్ వాల్యూ చాలా పెరుగుతుంది. వావ్, అవునా? నేను అర్జెంట్ గా వెళ్ళి చేసేస్తాను. సరే సరే, మనం బ్యాంబో ఇచ్చేద్దామా గాయస్? ఓకే గాయస్, మన దగ్గర చాలా బ్యాంబోస్ ఉన్నాయి కదా. మీకు ఇందాక నేను చెప్పినట్లే తక్కువ వెయిట్ ఇస్తే తీసుకోడు మన తాతయ్య. చూద్దామా, ఒకసారి చెక్ చేద్దామా? ఓకే, ఇది ఎంత వెయిట్ ఉందో మనకు తెలియదు కానీ ఒకసారి ట్రై అయితే చేద్దాం. ఓకే, చిన్నది ఇద్దాం. చూసారా తాత ఏం చెప్తున్నాడు? నాకు ఈ ఫ్రూట్ వద్దు పో అంటున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఈ పెద్ద బ్యాంబో ఇద్దాం. తీసుకో తాత. వామ్మో, ఈ ఫ్రూట్ కూడా చాలదంట. 4 కిలోలు లేదంట. ఎస్, మన దగ్గర ఇంకా పెద్ద బ్యాంబో ఉన్నది. మీరు ఇందాకే చూసారు కదా. ఇది ఇస్తే పక్కా తీసుకుంటాడు. తీసుకో తాత. ఎస్, నాకేదో గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అసలు ఏం గిఫ్ట్ ఇచ్చాడో ఏంటో. నా దగ్గర చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, దాంట్లో కలిసిపోయి ఉంటది. నేను చూసుకోలేదు ఫ్రెండ్స్, సారీ. అరే, అవన్నీ తర్వాత చెక్ చేద్దాం. నెక్స్ట్ తాతకి ఏం కావాలో చూసారా? ట్రాంక్విల్ స్ట్రాబెర్రీ అంట. ఓకే, మనం అర్జెంట్ గా మన తోటకెళ్ళి మనం ట్రాంక్విల్ స్ట్రాబెర్రీ తీసుకుని వచ్చేద్దాం. చూసారు కదా నా దగ్గర ఎన్ని ట్రాంక్విల్ ఫ్రూట్స్ ఉన్నాయో. మీకు కావాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. అలానే కరప్టెడ్ ఫ్రూట్స్ కూడా నేను ఇవ్వగలుగుతాను. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, అర్జెంట్ గా ఈ స్ట్రాబెర్రీ తీసుకుని వెళ్ళి తాతకి ఇచ్చేద్దాం. తాత తాత, ఈ స్ట్రాబెర్రీ తీసుకో. ఎస్, నాకు ఇంకో రివార్డ్ వచ్చింది. ఏం రివార్డ్ వచ్చింది? అయ్యో, మళ్ళీ నేను సరిగ్గా చూడలేదే. సరేలే, ఏదో ఒకటి, అవన్నీ లాస్ట్ లో చూసుకుందాం గాయస్. ఇలానే మీరు ఫ్రూట్స్ ఇస్తూ వెళ్తున్నారంటే మనకి ఆ తాత రివార్డ్స్ ఇవ్వడమే కాదు, ఆ చట్నీ కూడా పెంచుతాడు. నేను ఇప్పుడు 2 టాస్క్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ టాస్క్ చూసారా? ట్రాంక్విల్ కార్న్ 2 kg ఉండాలంట. అది కూడా తీసుకొచ్చేద్దాం. టట్టడాయ్, మన దగ్గర ట్రాంక్విల్ కార్న్ ఉంది. అది కూడా ఇచ్చేద్దాం. ఎస్, నాకు ఇంకో రివార్డ్ వచ్చింది. కరప్టెడ్ జెన్ క్రేట్ ఇచ్చారు. ఎస్ ఎస్, ఈసారి మాత్రం చూసేశాను. నెక్స్ట్ ఏం కావాలి? టొమాటో 0.5 kg ఉండాలంట. అది కూడా ట్రాంక్విల్ అయి ఉండాలి. మన దగ్గర ఉన్నాయో లేదో చూద్దాం. ఓకే, ట్రాంక్విల్ టొమాటో కూడా ఉంది. ఇది కూడా ఇచ్చేద్దాం. ఎస్, నెక్స్ట్ నీకేం కావాలి తాత? చెప్పు, మన దగ్గర అన్ని ఉన్నాయి. ట్రాంక్విల్ ఆరెంజ్ టులిప్ కావాలంట. అది ఉందో లేదో చెక్ చేసేద్దామా మన గార్డెన్ కి వెళ్ళి? చలో. ఓకే గాయస్, ఇప్పుడు ట్రాంక్విల్ టులిప్ కూడా తీసుకుని వెళ్దాం. చూసారు కదా మన దగ్గర టులిప్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, ఇది సరిపోతుంది అనుకుంటా. ఇది తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఆరెంజ్ టులిప్ ని తాతకి ఇచ్చేద్దామా? తీసుకో తాత. వామ్మో, తాత కరప్టెడ్ అయిపోయాడు. చూడండి ఎన్ని డబ్బులు అడుగుతున్నాడో. కాకపోతే నేను ఇందాక ఇచ్చిన టులిప్ కి నాకు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి గాయస్. ఈ పెట్టె ఏం చేస్తుందో తెలుసా? అది చెప్పే ముందు ఈ పెట్టె ఎంత రేరో చూపిస్తాను చూడండి. చూసారా గాయస్, ఈ పెట్ ఎంత రేరో? కరప్టెడ్ కొడామా. చాలా రేర్ పెట్ ఇచ్చాడు మన అంకుల్. ఓకే, ఇప్పుడు ఈ పెట్టె ఏం చేస్తుందో చూద్దామా? ఆల్రెడీ నా తోటలో కూడా ఒక పెట్ ఉంది. చూసారు కదా, ఈ పెట్ ఏం చేస్తుందంటే ఏదైతే జెన్ టైప్ ఫ్రూట్ ఉంటుందో 7.10% అది కరప్టెడ్ ఫ్రూట్ గా మారే ఛాన్స్ చాలా ఉంది. సో ఈ పెట్ మన తోటలో తిరుగుతూ ఫ్రూట్స్ ని కరప్ట్ చేసేస్తుంది. అర్థమైందా? ఓకే, ఈ పెట్ ని లోపల పెట్టేద్దాం. సో కరప్టెడ్ తాత ఏం చేస్తాడో మీకు అందరికి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నాకు ఎన్ని రివార్డ్స్ వచ్చాయో చూసారు కదా. సో ఇలానే మీకు రివార్డ్స్ కావాలి అని అంటే మీ దగ్గర ఏ ఫ్రూట్ అయితే లేదో అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. ఏ 9 తోకలు నక్క, నాకు తొందరగా గిఫ్ట్ ఇవ్వు. నా ట్రాంక్విల్ ఫ్రూట్స్ మొత్తం తినేసావు, నాకు మాత్రం గిఫ్ట్ మాత్రం ఇవ్వట్లేదు నువ్వు. అయ్యో గాయ్స్, ఈ శాంబాబు మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నాడే. శాంబాబు ఏమైంది చెప్పు. నాకు ఈ నక్కకి గొడవ జరగబోతుంది. అయ్యో, ఆ 9 తోకల నక్క తలుచుకుంటే నేను ఈజీగా చంపేస్తా శాంబాబు. ఏం జరిగిందో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఇది నా ట్రాంక్విల్ ఫ్రూట్స్ అని తినేసి నాకు గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదు. అయ్యో, ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయి శాంబాబు. అలానే మన వ్యూవర్స్ కి కూడా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఓకే ఓకే ప్యూరీ, తొందరగా చెప్పు, లేకపోతే ఈ నక్కని చంపేస్తా. ఓకే చెప్తా విను. చాలా సింపుల్. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? సబ్మిట్ ట్రాంక్విల్ అండ్ కరప్టెడ్ ఫ్రూట్స్. అంటే ఈ నక్కకి నువ్వు ట్రాంక్విల్ ఫ్రూట్స్ ఇవ్వాలి, దాంతో పాటు కరప్టెడ్ ఫ్రూట్స్ కూడా ఇవ్వాలి. అండ్ 2 ఈక్వల్ గా ఇవ్వాలి. ట్రాంక్విల్ ఫ్రూట్స్ ఒక 5 అండ్ కరప్టెడ్ ఫ్రూట్స్ ఒక 5 ఇవ్వాలి. అలా నువ్వు ఇచ్చినప్పుడు ఈ నక్క నీకు ఒక చెస్ట్ ఇస్తుంది. ఆ చెస్ట్ లో నీకు చాలా గిఫ్ట్స్ వస్తాయి. ఆ గిఫ్ట్స్ ఏంటో తెలుసుకోవాలా గాయస్? ఒకసారి మీ అందరికి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిలో ఏదో ఒక గిఫ్ట్ ఆ చెస్ట్ లో ఉంటది. మనకి ఈ రేర్ పెట్స్ రావాలి, ఈ రేర్ ప్లాంట్స్ రావాలి అని అంటే చాలా కష్టం. చాలా ఫ్రూట్స్ ఇవ్వాలి. మనం అయితే ట్రై చేద్దాం. సో అది మ్యాటర్. అర్థమైందా శాంబాబు? ఓ, చాలా బాగా అర్థమైంది ప్యూరీ. నా దగ్గర ఇప్పుడు కరప్టెడ్ ఫ్రూట్స్ ఏమీ
లేవు, రాగానే ఇచ్చేస్తాను. ఓకే శాంబాబు. ఓకే గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. అండ్ అంతేకాదు మనం ఎన్ని ట్రాంక్విల్ ఫ్రూట్స్ ఇచ్చాం అండ్ ఎన్ని కరప్టెడ్ ఫ్రూట్స్ ఇచ్చామని ఈ బాక్సెస్ మనకి చెప్తాయి. నేను ఆల్రెడీ 2 ట్రాంక్విల్ ఫ్రూట్స్ ఇచ్చాను, అందుకే 2 పాయింట్స్ మెరుస్తున్నాయి. నేను ఇంకా ఒక కరప్టెడ్ ఫ్రూట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమీ మెరవట్లేదు. మీరు కన్ఫ్యూజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా అవి ఒక 5 ఫ్రూట్స్, ఇవి ఒక 5 ఫ్రూట్స్ ఇవ్వగానే మీకు ఒక చెస్ట్ వస్తుంది. అది కూడా ఈ గేమ్ లో ఇవ్వడానికి మనం ట్రై చేద్దాం. అంతేకాదు గైస్, ముందు ముందు ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు తెలియాలంటే తప్పకుండా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. చలో ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రాంక్విల్ ఫ్రూట్స్ అన్ని ఈ బియర్ కి ఇచ్చేద్దాం. టేక్ మై ఆల్ ట్రాంక్విల్ ఫ్రూట్స్. చూసారా గైస్, 53 ట్రాంక్విల్ ఫ్రూట్స్ ఉన్నాయి. మనకి 227 చీజ్ వచ్చాయి. ఆ చీజ్ ఎన్ని ఉన్నాయో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కదా. ఇంతకు ముందు నా దగ్గర 33 మాత్రమే ఉండేవి, ఇప్పుడు 260 ఉన్నాయి. కాకపోతే మనకి పెట్ రావాలి అని అంటే 350 కావాలి. అండ్ మనకి ఇంకా 33 మినిట్స్ మాత్రమే టైం ఉంది. సో అంతలోపు మన దగ్గర ఉన్న ట్రాంక్విల్ ఫ్రూట్స్ అన్ని ఈ పెట్ కి ఇచ్చేద్దాం. అప్పుడు మనకి ఆ పెట్ దొరుకుతుంది. సో తొందరగా వెళ్ళి నా ట్రాంక్విల్ ఫ్రూట్స్ అన్ని కలెక్ట్ చేసేస్తా. చూసారు కదా, నా తోటలో చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మీకు ఒక కిటిక్ ఉంది. మనకి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రూట్ వాల్యూ బేస్ చేసుకుని వస్తాయి. ఒకవేళ చిన్న ట్రాంక్విల్ ఫ్రూట్ ఇచ్చావంటే తక్కువ పాయింట్స్ వస్తాయి, లేదంటే మంచి ట్రాంక్విల్ ఫ్రూట్ ఇచ్చావంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రాంక్విల్ ఫ్రూట్స్ అన్ని ఇచ్చేద్దాం. ఎన్ని పాయింట్స్ వస్తాయో చూద్దాం. మనం ఇప్పుడు ట్రాంక్విల్ ఫ్రూట్స్ ఇచ్చేద్దాం. 19 ఫ్రూట్స్ ఇస్తే 57 చీజ్ ఇచ్చారు. ఇది చాలా తప్పు. సరేలే, మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చేద్దాం. ఈ తోటని నాకు డిస్టర్బ్ చేయాలని లేదు, ఎందుకంటే ఇంత మంచిగా మెరుస్తుంది చూసారు కదా. సో మనం వేరే తోటకి వెళ్ళిపోదాం. నా దగ్గర ఇంకో స్లాట్ కూడా ఉంది. చూసారు కదా గైస్, మన ఇంకో తోట. ఇందులో చాలా కాస్ట్లీ అన్ని పెంచుతూ ఉంటాను. ఈ ఒక్క బర్నింగ్ బర్డ్ ఫ్రూటే మనకి 8 బిలియన్ కాస్ట్. అలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. సరేలే, మన ట్రాంక్విల్ ఫ్రూట్స్ తీసుకుని మనం వెళ్ళిపోదాం. ఓకే గైస్, సక్సెస్ఫుల్ గా మనకి 355 కాయిన్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు వెళ్ళి ఆ పెట్ ని మనం కొనేసుకుందాం. సక్సెస్ఫుల్లీ మనం ఈ పెట్ ని కొనేసాం. చూసారా ఎంత క్యూట్ గా ఉందో, ఎంత రాయల్ గా కూడా ఉందో. దాని తోక మెరుస్తుంది గైస్, సూపర్ గా ఉంది. వావ్, ఫ్యూరీ ఈ పెట్ భలే ఉంది, నాకు ఇచ్చేవా ప్లీజ్? అమ్మో, నేను నీకు ఇవ్వను. నేను నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఇస్తాను. ఎవరైతే కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పెట్ ఇస్తాను. నేను ఇప్పుడే వెళ్ళి ఈ వీడియోని లైక్ చేస్తాను. బాయ్. శాంబాబు కంటే ముందే మీరు వెళ్ళి లైక్ చేసేసేయండి. తొందరగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు ఈ పెట్ ఏం చేస్తుందో చూద్దామా. ఈ పెట్ ఏం చేస్తుందో తెలుసా? ప్రతి 10 నిమిషాలకి ఒకసారి ఈ చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక ఫ్రూట్ ని స్టాక్ చేస్తుంది. ఆ షాక్ వేవ్ వచ్చినప్పుడు ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ ఫ్రూట్ వాల్యూ 1.5% షెకిల్స్ పెరుగుతాయి. అంటే ఒకవేళ అది 100 రూపీస్ అయితే అది 150 రూపీస్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఊహించండి, మన దగ్గర ఉన్న ఈ 8 బిలియన్ కి అది తగిలితే 12 బిలియన్ అయిపోతుంది ఆ ఫ్రూట్. చాలా బాగుంది కదా, సూపర్. నాకైతే చాలా నచ్చింది. మేబీ ఈ వీడియో అయ్యే లోపు దేనికైనా షాక్ ఇస్తుందేమో చూద్దాం. చలో మిగిలిన వివరాలు తెలుసుకుందాం వెళ్ళి. ఏంటి శాంబాబు అప్పటి నుంచి ఇక్కడే నుంచునున్నాడు? శాంబాబు, ఏమైంది నువ్వు ఇక్కడే నుంచునున్నావు? ఏం లేదు ఫ్యూరీ, ఈ 9 తోకల నక్కకి ఫ్రూట్స్ ఇస్తారు కదా, అప్పుడు నేను మెల్లగా అవి దుబ్బేసి నేను అవి తిరిగి మళ్ళీ ఆ 9 తోకల నక్కకి ఇచ్చేద్దామని ప్లాన్ చేసా ఫ్యూరీ. అప్పుడు నాకు చాలా గిఫ్ట్స్ వస్తాయి కదా ఫ్యూరీ. వామ్మో, వీడు మాస్టర్ ప్లాన్ చేశాడు గాయ్స్. సూపర్ శాంబాబు, సూపర్. నువ్వు ఇలానే ఇక్కడే నుంచునుండు, ఓకేనా? నీకు చాలా ఫ్రూట్స్ దొరికేస్తాయి. వామ్మో, మనం ఇక్కడ ఫ్రూట్స్ ఇవ్వకూడదు, మళ్ళీ మన ఫ్రూట్స్ దుబ్బేస్తాడేమో. ఓకే గాయ్స్, డీటెయిల్స్ అన్ని మీకు బాగా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ట్రాంక్విల్ ఫ్రూట్స్ కావాలనుకున్న వాళ్ళందరూ నన్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా చేయండి గాయ్స్. ఆ శాంబాబు వచ్చేస్తున్నాడు, మన ఫ్రూట్స్ దొబ్బేస్తాడు. మనం ఇంకెళ్ళిపోదాం. బాయ్ బాయ్. అయ్యో, ఏంటి ఇక్కడ శాంబాబు లేడు? ఎక్కడికి వెళ్ళాడు? ఫ్యూరీ, నేను ఇక్కడ ఉన్నాను. అయ్యో, ఎక్కడి నుంచో కేకలు వినబడుతున్నాయి. ఎక్కడ? అయ్యో బాబాయ్, అంత పైకి ఎలా ఎక్కావు శాంబాబు? అయినా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇందాక పెట్టమంటే ఇవ్వలేదు, నేను దూకి చచ్చిపోతా. ఎందుకు ఈ జీవితం నాకు? అయ్యో, అంత పని చెయ్యకు శాంబాబు.